కలర్ రెడీ చేద్దాం. అలా అటు సైడ్ కాదు, ఇలా కుట్టేసుకోవచ్చు, లేకపోతే అలాగే పెట్టేసుకొని వేరే క్లాత్ మీద తిప్పేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా కుట్టేసుకోండి. ఈ మిషన్ ఆన్ చేసినారా లేదా? చేసినావా సంతోష్? అయిపోయింది. బర్త్డే, నా బర్త్డే. ఇలా కుట్టేసుకోండి, ఇలా కుట్టేసుకోండి. ఓకేనా? దీనికి ఒక్కదానికి అలా ప్రాసెస్ మనకి, ఎందుకంటే ఇది ఈ క్రాస్ అనేది కింది నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. వేస్ట్ క్లాత్ ఇవ్వండి, ఫోల్డింగ్ చేయాలి. మనకి కాలర్ ఉంది కదా, అక్కడి నుంచి ఇలా తిప్పుకుంటా నిదానంగా చేసుకోవాలి, రాకూడదు. ఓకేనా? కాలర్ మీదకి వస్తే మనకి ఈ క్లాత్ అనేది వాళ్ళకి లాగినప్పుడు సరిగ్గా రాదు. నిదానం. మీరు ఈ మిషన్లో తీసుకోకూడదు, పవరు. ఓకేనా? ఓకేనా? అర్థమవుతుంది అందరికీ? ఇక్కడ వారాలకి దారాలు గీరాలు అవసరం లేదు, మనం అలాగ అవసరం లేదు. ఓకేనా? రౌండ్ హలో, ఏదైనా కుట్టుకో మహేష్. ప్రాసెస్ ప్రకారం పోతే నీకు డౌట్లు రావు. తీసుకోండి ఇలా మొత్తం. మనం కాలర్ మీద కుట్టేసినాం అనుకో, ఇక్కడ ఉంది కదా, ఇలా వస్తుంది అనమాట. ఇలా ఇలా పైకి కనిపిస్తుంది కాలర్ మీద కుట్టేస్తే. అలా బేయకుంటే బాగా నీట్గా ఉంటుంది. ఇలా రబ్ చేసుకోండి, బాగా నీట్గా ఉంటుంది. నేను గోర్లు కట్టర్లో ఒక చిన్న టక్స్ పెట్టేసుకోండి, అలాగా చాలు. అలా ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇక్కడ మనకు ఒక చిన్న మార్కింగ్ కనిపిస్తుంటుంది, దాని ప్రకారం ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, 10 ఇంచులు అని చెప్పా కదా, 10 ఇంచులు పెద్దవారికి, 10, 11 అలా ఇటు ఉండే వాళ్ళకి 11 కానీ తీసేసుకోవచ్చు. ఇప్పుడు సత్యారావు. ఓకేనా? సో ఇదేంటి ఎందుకంటే ఫోల్డ్ చేయాలి కాబట్టి 2 పీసులు తీసుకోండి. ఇది ఎన్ని ఇంచులు కట్ చేసుకున్నాం మనం? 10 ఇంచులు. ఇది 11, 11.5 అలా. తో 10 ఇంచులు కానీ 11 ఇంచులు కానీ కట్ చేసుకోండి. ఏం అవసరం లేదు, హోల్స్ పట్టి ఎక్కువ తీసేసుకోండి, 2.5 అలా. ఓకేనా? రైట్. హోల్స్ పట్టి, ఇది బటన్స్ పట్టి. ఇలా ఉంది కదా, మనం చేతి పట్టి ఎలా కుడతాం? ఇది ఇక్కడి నుంచి మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం, దీనికి 2 ఇంచెస్ తీసుకోండి చాలు. ఇలా తీసుకున్నామా? ఇది చేతి పట్టే కదా, ఇలానే కదా చేతి పట్టి ఉండేది. సో ఇలా కుట్టేసుకోండి, అంతే, సింపుల్. ఇలా ఉంది కదా, ఒక 3-4 పాయింట్లు, ½ ఇంచు కూడా, ఒక ½ ఇంచు చాలు కుట్లకి. ఓకేనా? మనము ఇందాక మహేష్ ఒక డౌట్ అడిగినాడు మనల్ని, ఇలా పట్టి కనిపించుకొని ఇక్కడ కుట్టచ్చు కదా సార్ అనేసి. ఇలానే కుడతాం, అది కూడా మీకు అదే. ఇదైతే సింపుల్గా ఉంటుంది కదా. ఓకేనా? ఫస్ట్ మనకు ప్రాసెస్ వస్తే దాని ప్రకారంగా ఇది ఇంత లెంత్ అవసరం లేదు, ఇంత బాగా నీట్గా. ఇది బటన్స్ పట్టి మనకి. ఫస్ట్ హోల్స్ పట్టి దగ్గర ఇలా 2 ఇంచెస్ తీసుకొని అలా కుట్టేసుకొని మళ్ళీ రౌండ్ రావాలి. చిన్న దాన్ని తీసేసుకోండి, క్లాత్ అనేది తిరగడానికి. ఇలా రబ్ చేసుకోండి, మనకి ఇటు సైడ్ వెళ్ళాలి కదా, అది అలా. సో ఇది కూడా సేమ్ అంతే. ఇది ఇలా నుంచి మనకి బటన్స్ పెట్టడానికి ఎక్స్ట్రా పీస్ కావాలి కాబట్టి ఇలా కుట్టు కనిపించకుండా. అర్థమవుతుంది అందరికీ? ఇది మీరు లోపల అనుకున్నారు, ఇక్కడ మనకి లోపల ఇక్కడ కూడా మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి కావద్దు. చూడాలి, కాన్సెప్ట్ ఇక్కడ దాకానే చాలు, అది లోపలికి వెళ్ళిపోద్ది అలాగా. ఓకేనా? ఇలా లాస్ట్కి వచ్చేసరికి ఇలా
రైట్ 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 అయిందా? అంటే కింద దానికంటే మీద కొంచెం ఇది ఎక్స్ట్రా తీసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం, ఇలా ఇలా లోపలికి తీసుకున్నాం కదా. ఇది ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఎంత తీసుకున్నామో క్లాత్ అలా వేసుకొని ఇలాగా మనకి ఎంత సైజు కావాలో అంతే, ఎక్కువ వద్దు. వచ్చిందా? ఇలాగా నువ్వు నేను అది చేసావు కదా. సో ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఇలా పట్టి కట్టుకోవాలి. ఇలా ఇలా చేతి పట్టి ఉంటుంది కదా మనకి, ఇలాగా ఇలా వస్తుంది కదా, అలా కట్టుకోవాలి. మనం లోపల వైపు ఇది కదా ఇంట్లో వేసుకున్నాం కదా, ఇలా తీసేసుకొని ఇది కుట్టేసుకున్నాం ఇలా. తర్వాత ఇలా ఇలా తిప్పుకొని మిషన్ ఇలా తిప్పుకొని మళ్ళీ ఇక్కడ ఒక పీస్ తీసుకొని ఇక్కడ కుట్టుకున్నాం. సో దీన్ని అటువైపు తిప్పుకొని ఇలా మడుచుకున్నాం. ఓకేనా? ఇలా మడుచుకున్న తర్వాత దీన్ని ఇటువైపు తిప్పుకొని ఇలా ఇలా మడుచుకొని నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలి. ఇలా ఈ కుట్టు మనకి కనిపించకుండా. ఓకేనా? జస్ట్ మిస్ కదా. ఇలా నీట్గా వారకు వచ్చే విధంగా ఫినిషింగ్ చేసుకోండి. అలాగే చేయాలి. ఇక్కడ దాకా తీసేసుకోండి, పర్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వేసుకోండి. వన్ ఇంచి చాలు. అలా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత రెండు కనిపించకుండా ఇక్కడ ఇక్కడ కనిపించకూడదు, చిన్నగా రండి. ఇలా మర్చుకోండి. ఇక్కడ ఇలా నీట్గా వచ్చిందా? 2-3 ఏంది ఇక్కడ కానీ 1 ఇంచ్ చాలు, ఎక్కువ వద్దు. రైట్. ఓకేనా? ఇది ఉంది కదా. సో మనం ఇంటూ మార్కులు అనేది మనం అసలు మర్చిపోకూడదు. ఎక్కడుంది డీసీ? ఇక్కడ ఉంది కదా, ఇలాగా. ఓకేనా? మనం ఫ్రంట్ వేసుకున్నాం, మన ఫ్రంట్ బయట వైపు వేసుకున్నాం. ఇక్కడ చూడండి మీరు బాగా, ఫ్రంట్ బయట వైపు, ఇది లోపల వైపు. ఇలా వేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. మనం షోల్డర్లెస్ షర్టు, ఇది షోల్డర్ ఉండదు కాబట్టి జస్ట్ ఇలా సింపుల్ కుట్టేస్తాం. భాగాలు కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మెడ అనేది ఎక్కువ తక్కువలో ఉన్నా కూడా ఏం కాదు, ఎందుకంటే కాలర్ కుట్టేటప్పుడు మళ్ళీ మనం కట్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇలా ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ మనం కుట్టేసుకోండి. ఇక్కడ ఈ మడత అనేది బ్యాక్ వైపు ఉండాలి, ఇలా ఫ్రంట్ వైపు ఉండకూడదు. ఓకేనా? బ్యాక్ సైడే. అలాగా. ఓకేనా? ఇలా ఇక్కడ ఇలానే బ్యాక్. రైట్. హ్యాండ్స్ తీసుకోండి. ఇంటూ భాగాలు కనిపిస్తున్నాయి కదా మనకి. ఇంటూ భాగాల దగ్గర స్టార్టింగు ఇలాగా, అలా వద్దయ్యా, అలా చిన్నగా, చిన్న సైజు. ఒక్కసారి మర్చుకోండి, 2 సార్లు కాదు. కరెక్ట్గా 20 నిమిషాలు అయిపోయింది. బ్యాక్ తీసుకోవాలి. ఇలా ఇలా తీసుకొని మనం ఫోల్డింగ్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేసుకొని ఇక్కడ ఎంత తక్కువ ఉంది, ఈ రేంజ్లో తక్కువ ఉంది కదా, కొంచెమేనా? ఇలా ఉంది, ఇలా పెట్టేసుకోండి. సరిపోయిందా? సరిపోద్ది. ఈ రేంజ్లో మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న ఒక మడత పెట్టుకోండి ఇలాగా. సో మడత ఇప్పుడు ఫ్రంట్ మడత వేసుకోండి. మీరు ఫ్రంట్ బ్యాక్ మడత వేస్తున్నారు, అలా వేయకూడదు. ఇలాగా ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఓకేనా? ఇలా మడత వేసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా మడత వేసుకొని ఒకటేసారి కట్ చేస్తున్నారు, అలా వద్దు, అది రాంగ్. ఇలా కట్ చేసుకోవాలి. మనకు దాదాపుగా 1 ఇంచి 1.5 ఇంచి ఇలాగా
సార్ కుట్టేటప్పుడు బాగానే వస్తుందండి. అందు కాబట్టి ఇలా ఫ్రంట్లో వేసుకోండి, ఓకేనా. ఇలా కటింగ్ అనేది ముందు తీసుకోవడానికి అవ్వదండి. ఆ 1 ఇంచ్ అలా పెట్టుకుంటే కట్ చేయాల్సిన పని ఉండదు. వేసేసుకుందాం. ఇక్కడ ఏది క్రాస్ ఏ సైడ్ ఎక్కువ ఉంది? సంతోష్ కుమార్ చెప్పు. ఫ్రంటా? ఫ్రంటా? ఫోల్డింగ్ అవసరం లేదు. మనకి ఓవర్లాక్ మిషన్ అనేది ఉండాలన్నమాట ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా. ఆన్ చేశారు 6x. ఇలాగా మనకి 1/2 ఇంచ్ ఉండేలాగా చేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ చాలు. కింది మీదకి 1/2 ఇంచ్ ఉండేలాగా సేమ్ ఈ రెండు ఒకటే ఉండాలయా, ఒకటి ఇలాగా ఒకటి అలా ఉండకూడదు, ఓకేనా. అలాగే రావాలి సార్, అక్కడే మాకు రావాలి. అదే రావాలి. ఏదో కొంచెం అయితే ఏం కాదు, మరీ ఎక్కువ అయితే కనుక ఫ్రంట్ భాగమే కదా ఇది. ఇలాగా మనకు ఆ చెయ్యి కొంచెం లాగాం కదా, ఇది కూడా లాగాలి లైట్గా. ఇలా తిప్పేసుకొని మనం వారకి ఇలా వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అన్నమాట, ఓకేనా. జిబ్బాకి ఫినిషింగ్ అనేది బాగా నీట్గా ఉంటుంది. షర్టుకి వేసుకునే విధంగా ఎక్కువ వెడల్పు వేయద్దు. రైట్. ఏంది అర్థం కాలే? అరే పొద్దున్న చూసుకోవాలి కదా. రైట్. సో మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. జేబు చేసుకుందాం. జేబు మరీ పైకి వచ్చేసినట్టుంది, కొంచెం డౌన్ చేసేసుకున్నాం, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేసుకున్నాం. అది జోబీ పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి జోబీ పార్ట్, అక్కడ మనం మళ్ళీ కుట్టు వేసుకోవాలి, ఓకేనా. జోబీ చేసుకోవాలి, చూపిస్తా అది కూడా. అన్నీ ఈజీనాయా కుడితే. అది ఫోల్డ్ లేదు, అందుకే ఫస్ట్ ఒకటి మర్చుకుంటే ఈజీ అయిపోతుంది మీకు, ఓకేనా. రెండు ఒకటేసారి మర్చాలంటే మనం మర్చడానికి కొద్దిగా కష్టం అయిపోద్ది. రెండో ఫోల్డ్ ఇలా అనుకోండి చాలు. అర్థమైందా బుచ్చిబాబు? అర్థం కాలేదా? నువ్వేం చేస్తావంటే ఇలా కుట్టిన తర్వాత ఫస్ట్ చేతులు మర్చుకో, 2 సార్లు మర్చేయి, తర్వాత కుట్టు, నీకు అర్థమవుతుంది, ఓకేనా. ఫస్ట్ మనం ఏ విధంగా మర్చామో వెడల్పు అదే విధంగానే మర్చుకోవాలి. ఈజీ వేలు చెప్తానయ్యా మీకు నేను. రైట్ సైడ్ అప్పుడు చాలా పైకి పెట్టుకున్నాం కదా, అంతే అంతే. దొంగ జోగులు నీ వర్క్కి వచ్చే విధంగా కుట్టుకోవాలి, ఓకేనా. పోతే మళ్ళీ
ప్యాకెట్ వేయాలి. దీని తీసుకోవాలి మనం ఫ్రంట్ లోపలి భాగం ఇలా ఫస్ట్ కిందైనా మడుపు చేసేసుకోవచ్చు. ఈ మడుపు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా ఏమంతా చూస్తున్నారా? నిద్ర అలాగేం లేదా? ఏంది ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలాగే మర్చుకోవాలి. ఒకటే చాలు. యాక్చువల్గా అయితే 2 పెట్టుకోవచ్చు అని అవసరం లేదు. మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోండి, ఒకటొకటి పట్టుకోండి. ఏందా అక్కడ మడిచేసాం. ఇక్కడ ఒక మనకు చిన్న కుట్టు వేసుకోవాలి. ఇక్కడ అవసరం లేదు కదా మనకు ప్యాకెట్, సో ఇక్కడ మనకు కుట్టేసుకోవచ్చు ఇలా స్ట్రైట్గా. మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ప్యాకెట్. ఓకేనా? చూడండి బాగా కాన్సన్ట్రేషన్గా. ప్యాకెట్ ఒక్కటి వేస్తే సట్టు అనేది అయిపోతుంది. ఇక్కడ రఫ్ చేసుకోండి. బాగా చూడండి, ఇక్కడ టక్స్ ఉంది కదా మనకి, ఇక్కడ రఫ్ చేసుకోండి. ఇక్కడ రఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం పెద్ద కుట్టు. ఓకేనా? ఇది పెద్ద కుట్టు ఎందుకో నేను చెప్తాను తొందరలో. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న కుట్టు పెట్టుకొని రఫ్ చేసేసి అలాగే. టక్స్ ఉంది కదా, ఈ టచ్ ఇక్కడ ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇలా మనకి ఇది మెయిన్, ఇది మర్చిపోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ప్యాకెట్ ఇలా ఓపెన్ చేసుకోండి, ఇలాగా ఇలా. ఓకేనా? ఒకటి ఇలా లోపలికి. ఇక్కడ టక్స్ ఉంది కదా మనకి, ఇక్కడ ఇలా ఉంది కదా, ఇక్కడ బాగా చూడండి ఎంత ఇక్కడ. సో ఈ క్లాత్ను చిన్నగా ఇలా లోపలికి అలా మర్చుకోవాలి చిన్నగా. ఓకేనా? ఇలా చిన్నగా లోపల సైడు మనం ఇలా మర్చుకొని కుట్టాలి. ఈ మొత్తం ప్రాసెస్ లోపల సైడ్ నుంచే మనం స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే మనకు లోపల సైడే కదా క్లాత్ కనిపించేది, బయట సైడ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ దాకా, ఈ టక్స్ దాకా మనకి. ఓకేనా? అక్కడ దాకా. ఇటు సైడ్ క్లాత్ ఉంది కదా, ఇటు సైడు అర్థమవుతుంది అందరికీ? చూడాలి అంత కాన్సన్ట్రేషన్గా. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోండి లోపలికి, ఇక్కడ రఫ్ చేసేసుకోండి. మళ్ళీ ఇలా స్ట్రైట్గా వచ్చేయండి. ఏమయ్యా, ఇక్కడ దాకా ఈ టక్స్ ఉంది కదా, ఈ టక్స్ ఇక్కడ దాకా రావాలి. ఇలా ఈ ప్యాకెట్ ఒకటే కష్టం, మిగతా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చిన్న రఫ్, ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోల్డ్ చేసి మనం
కుట్టేసాం. ఓకేనా? దీన్ని ఇలా మనం ఇక్కడ 15 ఇంచులు కానీ 20 ఇంచులు కానీ తీసుకోండి, ఎంతనా కానీ మీ ఇష్టం. పొడవు ఇలా ఇలా ఒక్కసారి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఒక్కసారి 2 సార్లు అవసరం లేదు. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకోండి. ఏ సైడ్ అని ఏది అంటే వేసుకోండి ఇలాగా. ఓకేనా? సో ఈ రేంజ్లో చాలు మనకి ప్యాకెట్. ఇక్కడ మనకి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రాగా, ½ ఇంచ్ నుంచి ఎక్స్ట్రాగా మనం మళ్ళీ ఈ సైడ్ కూడా అంతే సేమ్. ఇక్కడ ఏం కుట్టాల్సిన పని లేదు. మీరు ఇక్కడ వెడల్పిల్ల 6 ఇంచెస్ తీసుకోండి, 5 ఇంచెస్ కానీ చాలు. ఇక్కడ నుంచి ½ ఇంచ్ చాలు. అలాగా మిగతా క్లాత్ని కట్ చేసుకొని అలా తిప్పి వేసుకోవాలి. ఈ ప్యాకెట్ చాలా ఈజీ అయ్యా. సార్ మీకు 7 సంవత్సరాలు ఉంటారు. అదేనా ఈజీనే కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ లేనప్పుడు అది ఎంత ఈజీ అయినా పారేసుకోవాలి. ఓకేనా? ఇలాగా ఇలాగా. ఓకేనా? అవును సార్. దీన్ని మనం ఇక్కడ నుంచి ఇలా డబుల్ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ వదిలేయండి, ఇలా జరుపుకోండి. ఇక్కడ ఇలా జరుపుకొని కుట్టేసుకోండి. ఇలా మార్చుకోండి. ఇక్కడ కూడా ఇదే విధంగానే. ఈ ప్యాకెట్ ఉంది కదా, మనకి ఈ క్లాత్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి సెంటర్కి. ఇలా డిస్ మార్క్ ఇవ్వండి. సెంటర్ దగ్గర ఒక చిన్న మార్క్ చేసుకోండి. షర్టు తీసుకున్న తర్వాత మనం ఎక్కడైతే ప్యాకెట్ కోసం మనం క్లాత్ కుట్టుకున్నామో ఇది ఉంది కదా, ఇది కింది సైడా పై సైడా? ఇది కింది సైడ్. ఇలా తీసేసుకోండి. ఇలా ఇక్కడ దాకా, ఇక్కడ ఉంది కదా మనకి లాస్ట్ ఎండింగ్ పాయింట్ జోబీ. కింద ఏ క్లాత్ రానివ్వద్దు. ఇలా చూసుకోండి, నీట్గా వచ్చే విధంగా ఇలా చూసుకోండి. ఇలా జోబీ మనకి ఇక్కడ ప్యాకెట్ దగ్గర వచ్చేలాగా ఇలా ఉంది కదా, ఇక్కడ ఇలాగా ఆ మార్కింగ్ ఉంది కదా అలా. ఓకేనా? స్ట్రైట్గా ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ చేసుకున్న తర్వాత మనం కుట్టుకోవాలి. అందరికి అర్థమవుతుందా లేదా? ఒక్కసారి కుట్టేస్తే మీకు అర్థమైపోతుంది, ఈజీనే. దాని ప్రకారం మనం క్లాత్ ఏ విధంగా ఉందో ఇలా కట్ చేసుకున్నాం కదా మనం కుట్టేటప్పుడు, దాని ప్రకారం ఇలాగా జోబీ రెడీ. మనకి ప్యాకెట్ కనిపిస్తుందా ఇక్కడ? ఇదిగో ప్యాకెట్. ఈ దారం మనం తీసేసుకోవాలి. మనం ఎందుకు పెద్ద కుట్టు వేసినామంటే అందుకే. వచ్చిందా ప్యాకెట్? మనకు చెయ్యి అనేది హ్యాండ్ ఫ్రీగా ఇలా డబ్బులు పెట్టుకోనికి మహేష్ ఇలాగా ఉంది కదా. ఇక్కడిని కాళ్ళ స్టాండ్ను అంతలోకి ఏదో చేశారు కదా మీరు. దీన్ని తీసుకోండి స్ట్రైట్గా. ఇక్కడ పట్టుకుంటే మనకి 2 స్ట్రైట్గా వచ్చేస్తాయి ఇలా. ఓకేనా? కాలర్ ఎంత తక్కువ ఉందో సరిపోతుంది నాకు తెలుసు, ఎందుకంటే మనం ఎక్కువనే కట్ సరిపోయింది కదా. ఇంకా కొంచెం ఎక్కువనేది పర్లేదు, అదేం కాదు, మనం చేసేయచ్చు. ఓకేనా? అలానే కుట్టకూడదు. దీన్ని ఇలా కుట్టకూడదు, ఇక్కడి నుంచి కుట్టుకోవాలి. ఓకేనా? మనకు వేసుకోవాలి ఇలాగా. బయట పడాలి ఇది.
ఇక్కడ ఓకేనా. మనం మనకి ఇది బయట కనపరావాలి, కాలర్కి బయట నుంచే కుట్టుకోవాలి. ఇక్కడ ఉంది కదా నీట్గా, ఇలా మనకు లోపల కుట్టు కనిపించకుండా ఇలా నీట్గా స్టార్టింగ్లో నేనైతే సార్ స్టార్టింగ్లో చాలా చెప్తున్నాను, మీరు అడిగారు కదా సార్, చెప్పాలా ఫ్రెండ్ చెప్పాలా? కనిపిస్తుందా? అంచున వేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.